గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాధారణంగా మీరు డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే వాడు ఎంట్రీయా ఎగ్జిటా అంటే ట్రెడిషనల్ క్రైమ్ అది అప్పుడు డే ఎస్పీయా నైట్ ఎస్పీయా అని చూసుకొని పలానా వాళ్ళు చేశారు, ఇది పలానా ఎరుకల దొంగలు ఇంకో దొంగ తీసుకుని ఐడెంటిఫై చేసుకుని పట్టుకుని రోజులు చూసేవారు. తర్వాత ఆర్థిక మోసాలు అదొక పద్ధతి ఉంది. ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది. ఇది సైబర్ క్రైమ్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది మోసపోతున్నారు. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయం సమాధానం చెప్పే ముందు హనుమంతరావు గారు కుటుంబ నేపథ్యం, హనుమంతరావు గారు బై చాయిసా ఈ డిపార్ట్మెంట్కి వచ్చారు? యాక్చువల్గా చెప్పాలంటే నేను లెక్చరర్గా పోదామని అనుకున్నాను. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. నేను ఐ థాట్ ఆఫ్ గోయింగ్ నేను టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్దాం అనుకున్నాను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మా ఫ్యామిలీ, మా పేరెంట్స్ ఐ హెయిల్ ఫ్రమ్ నేను ప్రకాశం జిల్లా. ఎక్కడండి ప్రకాశంలో? ఒంగోలు ప్రక్కనే ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. పల్లామల్లి అనే విలేజ్ మాది. అక్కడ మా పేరెంట్స్ ఉంటారు. మాకంతా వ్యవసాయ నేపథ్య కుటుంబం. నేను, మా బ్రదర్ శ్రీనివాసరావు, ఇద్దరు అన్నదమ్ములు. మేము సిస్టర్స్ కూడా ఎవరు లేరు మాకు. మా పేరెంట్స్ మొదటి నుంచి కూడా వ్యవసాయం బాగా ఉంది మాకు. ఒక 30 acres 40 acres మొదటి నుంచి కూడా కొంచెం ఊళ్ళో కూడా మంచి కుటుంబమేను. సో నేను చిన్నప్పటి నుంచి కూడా 6th క్లాస్ నుంచి కూడా అంతా కూడా బయట చదువుకున్నాను. ఒంగోలు, గుంటూరు, మహారాష్ట్ర, పూణేలో చదివాను నేను. మా తమ్ముడు ఒంగోలులో చదువుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరమే కదా అని పొలాలు చూసుకున్నాడు. మా తమ్ముడు విలేజ్లోనే ఉంటున్నాడు. నేను పూణే నుంచి నేను హైదరాబాద్కి వచ్చాను. సో ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దామనే ఉద్దేశంతో వచ్చి అట్లాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా నాకు 2-3 జాబ్స్ వచ్చినాయి అదర్ దాన్ పోలీస్ ఆల్సో. అయితే నేను చాలామంది ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే పోలీస్ జాబ్ చాలా బాగుంటుంది, క్యాపు, బుల్లెట్ అంతా చాలా దట్ లుక్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని సలహా ఇస్తే నేను రాశాను. అది వచ్చింది. నాకు ఖర్చు అప్పుడు 130 రూపాయలు. నేను ఈ జాబ్ రావడానికి నాకు ఖర్చు 130 రూపాయల అప్లికేషన్ మాత్రమే. అంతకుమించి ఎటువంటిది కూడా ఎవరికి కూడా ఎటువంటి ఖర్చు కూడా లేదు. సో అట్లా ఈజీగా నేను డిపార్ట్మెంట్ రావడం జరిగింది. సార్ చిన్నప్పుడు మీరు ఒంగోలులో కానీ మీ ఊర్లో కానీ, మీ ఊరు ఒంగోలు అనగానే రౌడీజం కనిపిస్తుంటుంది. అద్దంకి బస్ స్టాండు, నెల్లూరు బస్ స్టాండు, అక్కడ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆ వాతావరణం ఎప్పుడు చూసారా? అంటే వాస్తవం చెప్పండి, అప్పుడు నేను చిన్నపిల్లలు 10th ఇంటర్ వరకు మాత్రమే అక్కడ ఉన్నాం. సో పేరు అనేది కొంతమంది మీరు అన్నట్లు కరెంటు పోతే అక్కడ మటలు జరిగాయని, కరెంటు పోతే అక్కడ ఏదో కొట్లాటలు జరిగాయని ఇంతవరకు తెలుసు. కానీ చిన్నపిల్లలం కాబట్టి మేము ఆ లోపలికి ఎప్పుడు కూడా డీప్గా వెళ్ళలేదు. మీరు అటు మాకు అక్కడ మేము చిన్నప్పుడు ఏమి ఇవ్వడం అంటే సినిమా వదిలిపెట్టారు, కరెంటు పోయింది అంటే మట జరిగింది అనుకునేవాళ్ళు. మేము చిన్నవాళ్ళం అప్పుడు చదువుకున్నాను, స్టూడెంట్స్ అప్పుడు. సో అటువంటి సంఘటనలు మేము విన్నాం. అయితే నేను గుంటూరు, ఆ తర్వాత ఇంటర్ తర్వాత నేను గుంటూరులో చదువుకున్నాను. గుంటూరు జేకేసీ కాలేజీలో చదువుకున్నాను నేను. సో అక్కడ ఉండే కానీ బట్ ఇటువంటి వాతావరణానికి ఎప్పుడు కూడా యూ బిలీవ్ మీ ఆర్ నాట్, నేను ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నేను డిగ్రీ చదివేటప్పుడు. ఎవరో ఫ్రెండ్ సైకిల్ పోయిందంటే ఫస్ట్ టైం గుంటూరు రండలపాడు పోలీస్ స్టేషన్కి పోయాను నేను. అంతకుముందు పోలీస్ స్టేషన్ అంటే కూడా నాకు తెలియదు అసలు. అది కూడా ఫ్రెండ్ తోటి పోయాను కలిసి. సో ఆడ ఎక్స్పీరియన్స్, ఆయన హెడ్ కానిస్టేబుల్ కలిసి ఓహో బాగా ఉంది ఇది పర్లేదు, ఆయన మంచివాడు దొరికాడు మాకు లక్కీగా. ఆయన బాగా రిసీవ్ చేసుకొని ప్రాపర్గా స్టూడెంట్స్ కదా అని చెప్పి సైకిల్ పోయిందా ఆయన రాసుకొని ఇట్లా చెప్పి సైకిల్ మేము ఇప్పిస్తాం, ఎక్కడ వదిలి దొరికిద్ది అని ఆయన మంచి మాటలు చెప్పి పంపించడం జరిగింది అప్పట్లో. సో హెడ్ కానిస్టేబుల్ పరిచయం, పోలీస్ పరిచయం అయింది. కానీ మీరు పనిచేసిన ప్రాంతంలో కానీ చదువుకున్న ప్రాంతంలో కానీ ఎస్ఐలు కానీ ఎవరైనా చూసారా ఫలానా ఎస్ఐలాగా అవ్వాలరా అని? మీకంటే మీకు ఇన్స్పైర్ చేసిన వాళ్ళు కానీ రోల్ మోడల్ కానీ పోలీస్ ఎవరు ఉన్నారు? టు బీ ఫ్రాంక్ అంత నేనంటే టీచింగ్ ప్రొఫెషన్ ఇక ఎట్లా అనుకున్నాను కాబట్టి అంటే పోలీస్ దృష్టి లేదు అప్పుడు. అప్పట్లో ఈ ఉద్దేశం లేదు వాస్తవానికి. ఓకే. సో ఎక్కడైనా ఏదో లెక్చరర్ అవుదాం, ప్రశాంతంగా టీచింగ్ ప్రొఫెషన్ అడాప్ట్ తీసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నాను. కానీ యాక్చువల్గా అప్పుడు ఆలోచించలేదు. బట్ అప్పట్లో మా దగ్గర నేను విన్నదాంట్లో స్టూవర్ట్పురం దొంగలు ఉండేవాళ్ళు. స్టూవర్ట్పురం దొంగలు ఉన్నప్పుడు అక్కడ నాగేశ్వరరావు అని, టైగర్ నాగేశ్వరరావు అని పేరు వినేవాడిని చిన్నప్పుడు, మరీ చిన్న కిడ్స్ అప్పుడు. అప్పుడు ఎవరు మురళీ ఎస్ఐ గారు ఆయన ఛేదించి పట్టుకున్నారు అనే విషయాన్ని మాత్రం అప్పట్లో మేము చిన్నప్పుడు విలేజ్లో కూడా వినేవాళ్ళం. ఆయన నాగేశ్వరరావు గారిని పట్టుకొని అరెస్ట్ చేసి ఆయన జైలుకి పంపించాడు. నాగేశ్వరరావు చాలా మంచి కార్యక్రమాలు చేసాడు దొంగ అని, కానీ అటువంటి విషయాలు మాత్రం తెలిసాయి మాకు అప్పట్లో. అచ్చా, 130 రూపాయలతో అప్లికేషన్ కొన్నారు, వేశారు. ఫస్ట్ అటెంప్ట్ కొట్టారా? ఫస్ట్ అటెంప్ట్. నాకు
ఇక తర్వాత ఏం లేదు, ఫస్ట్లోనే వచ్చింది. దీంతో పాటు 2-3 బ్యాంక్ ఆఫీసర్ జాబ్స్ కూడా వచ్చినాయి నాకు, కానీ అటు కూడా పోలేదు నేను. ఎందుకంటే మీరు లెక్చరర్ అవుదాం అనుకుని మరి ఎందులోకి ఎందుకు వచ్చారు? అనుకున్నాం, ఇక్కడికి వచ్చాను. ఈ జాబ్లో అప్పుడు ట్రై చేయలే ఇంకా. ఐ వాజ్ కిడ్, 22 ఇయర్స్ అప్పుడు నేను. 22 ఇయర్స్కే నా పీజీ అయిపోయి నేను గుంటూరు పూణే ఫెర్గూసన్ కాలేజ్ చదివాను. ఇట్స్ వాట్ వెరీ రెప్యూటెడ్ కాలేజ్. ఈవెన్ జేగీస్ కాలేజ్ రెప్యూటెడ్ కాలేజ్. అక్కడ చదివి నేను ఇక్కడికి వచ్చి చూద్దాం అనుకునేసరికి ఏదో నాకు పెద్ద టైం కూడా లేదు. ఓన్లీ విదిన్ స్పాన్ ఆఫ్ 3 మంత్సే నా పీజీ అయిపోయింది. నేను హైదరాబాద్ వచ్చాను, 3 మంత్స్లో రాశాను, వచ్చింది లక్కీగా. ఆ టైం కరెక్ట్ నోటిఫికేషన్ పడింది. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు ట్రైనింగ్ అయిన తర్వాత? ఫస్ట్ పోస్టింగ్ సంగారెడ్డిలో వేసాను. సంగారెడ్డి. మీకు ఎస్పీ ఏంటి? ఫస్ట్ ఎస్పీ మాలకొండ సార్. తర్వాత సాంబశివరావు గారా? లేదు, ముందే నేను ఉన్నప్పుడు మాలకొండ సార్ ఉన్నాడు, అంతకుముందు సాంబశివరావు సార్ ఉన్నాడు. ఏం నేర్చుకున్నారండి మాలకొండ గారు? ఆయన చాలా పేషెన్స్, అది ఇంపార్షల్గా ఉండేవాళ్ళు. ఆయన ఎంత ఓపిక అంటే అప్పుడు బాగా ఎఫెక్టెడ్ ఏరియా, నక్సలైట్స్ బాగా ఎఫెక్టెడ్ ఏరియా. ఆయనతో పాటు మేము కూడా వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఆయన ముందుండేవాడు లీడర్గా, ముందుండి నడిపిస్తూ వెపన్ ఆయన క్యారీ చేస్తూ, ఒక ఎస్పీ అండి వెపన్ క్యారీ చేస్తూ ఆయన వెనక మేము వెళ్ళాడు. సో ఆయన చూసి లీడర్షిప్, లీడర్ అంటే ఎట్లుండాలి, లీడ్ చేయాలి మొత్తం టీంని కూడా. ఆయన చూసి మాత్రం లీడర్షిప్ క్వాలిటీస్ గురించి నేర్చుకున్నాను. మీరు ఫస్ట్ పొజిషన్ సంగారెడ్డి, మీకు వెళ్ళిన తర్వాత మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది అంటే అక్కడ అట్లా ఉండేదంటే కొంచెం ప్రాంతం కొత్త, కంప్లీట్ మేము కోమింగ్ కన్నీ వెళ్ళేవాళ్ళం, కంప్లీట్ రిమోట్ ఏరియా. సో నైట్ టైం కూడా లేట్ అవర్స్ వరకు 12-1 గంట వరకు కూడా కోమింగ్ కన్నీ తీసుకెళ్ళేవాడు. అక్కడ కనీసం మంచినీళ్ళు కానీ, కనీసం తిండి కానీ, టిఫిన్లు కానీ ఉండవు అసలు ఆ ఏరియాలో. మార్నింగ్ టైం అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మిర్చి బజ్జీలు బ్రేక్ఫాస్ట్. సో వాటితోటే లేదంటే చాయ్ మిర్చి బజ్జీ ఈ మాత్రమే ఉండేవి. ఇక్కడ మేము వెళ్ళిన ప్రాంతం తూఫాన్ ఏరియా కానీ, నర్సాపూర్ ఏరియా కానీ అటు ప్రాంతాలు ఉంటే అవి ఉండేవి అనమాట. సో మేము చాలా చెప్పండి అబ్స్టికల్స్ని బాగా ఫేస్ చేసాం, హార్డ్ టైంలోనే వర్క్ చేసాం మేము. ఇప్పుడు చాలా ఫ్రీ అయిపోయింది, కానీ అప్పటి కాలంలో మేము సంగారెడ్డి నుంచి ఒకవేళ పొరపాటున ఎక్కడ సిద్దిపేట రావాలంటే నర్సాపేట ఫారెస్ట్ నుంచి సిద్దిపేట అంటే భయపడి ఏదైనా బందోబస్తుగా అటు వెళ్ళాలంటే సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వెళ్ళాడు. అంటే ఎఫెక్టెడ్ ఏరియా బ్లాస్టింగ్ చేస్తారు. నర్సాపూర్ అంతా బెల్ట్ కదా, నర్సాపూర్ అంతా అప్పుడు బెల్ట్ ఉండేది. సో అట్లా 92-93 వరకు అట్లా. మీరు చేసిన కోంబింగ్ ఏరియాలో ఎప్పుడైనా ఛాలెంజ్ వచ్చాయా అక్కడ? అటాక్ అవ్వడం కానీ? నేను ఉన్న టైంలో రామాయంపేట పోలీస్ స్టేషన్, అంటే నేను సంగారెడ్డి నుండి రామాయంపేట పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. అప్పుడు నేను అదే సేమ్ మీరు చెప్పినట్లు నేను సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి రామాయంపేట రీచ్ అయ్యి. సో అప్పుడు ఎస్పీ గారు, నేను యంగ్ కాబట్టి మేము కూడా పరిగెత్తుకుంటూ ఉరుగుతూ వెళ్ళేవాళ్ళం. ఆ సార్ కూడా అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా రీచ్ అయ్యి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పి, అక్కడ ఎస్ఐ గారిని కూడా వాళ్ళ కస్టడీలో తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళని మేనేజ్ చేసి మాట్లాడి వాళ్ళని విడిపించి చేయటం జరిగింది. అప్పుడు సంగారెడ్డి తర్వాత అండి నేను ఆ తర్వాత ఒంగోలు పీటీసీకి వెళ్ళిపోయాను. ఎందుకు? ట్రైనింగ్ అంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. సో అట్లా నేను సెకండ్ పోస్టింగ్లో ఒంగోలా? సెకండ్ పోస్ట్ ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు అక్కడ నేను దాదాపు ఒక 2-3 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను కానిస్టేబుల్స్కి. స్కూల్కి వెళ్ళకుండా ఈ విధంగా ఇచ్చారా? అచ్చా, ఒంగోలు పీటీసీలో ఒంగోలు పీటీసీలో నా శిష్యులు ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు రంగారెడ్డి, మెదక్, నిజామాబాదు, ఈవెన్ వరంగల్, వైజాగ్, తిరుపతి ఇదంతా కూడా నా శిష్యులు ఉన్నారు కానిస్టేబుల్స్. ఎక్కడ పోయినా కనీసం ఒక రికగ్నిషన్ ఏంటంటే నేను ఎక్కడ పోయినా కానీ సో మా సార్ మాకు అప్పుడు కొన్ని పాఠాలు చెప్పారని గుర్తుపెట్టుకుంటారు. కానీ బాగుంటుంది కదా సార్, అది మామూలు లాంటి కన్నా మనకి ఒక్కసారి కనుక టీచింగ్ ప్రొఫెషన్ కనుక అలవాటైతే మనం బయటికి రావడానికి ఇష్టపడం. మీకు ఫర్ ఇన్ఫర్మేషన్, ఇంకా నేను ఇన్స్పెక్టర్ అయిన తర్వాత అంబర్పేట పీటీసీలో 7 సంవత్సరాలు పనిచేసా, అదే మన టీచింగ్ ప్రొఫెషన్లో. సో అంటే ఇంట్రెస్ట్ కాబట్టి 2011 నుంచి 2018 వరకు మళ్ళీ ట్రైనింగ్ కాలేజీలో ఉన్నాను నేను. చెప్పి బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ కనబడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు వింటే చాలా ఆనందం ఉంటుంది. చాలా ఆనందం సార్. నాకు తెలియకుండానే చాలామంది ఎస్ఐస్ సార్ మీ దగ్గర మేము ట్రైనింగ్ అయ్యాం సార్, మీరు నాకు గుర్తుపట్టలేదు సార్ అంటారు. అప్పుడు మనకి చాలా ఆనందం వేస్తుంది. మీకు తరినట్టు కంటే కూడా
పర్లేదు మనల్ని కనీసం మనం మర్చిపోయినా మనం గుర్తు చేసి మీరు ట్రైనింగ్ ఇచ్చారు సార్ అని రికగ్నైజ్ చేస్తానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అచ్చా, ఒంగోలు పీటీసీలో ఎంతకాలం పనిచేస్తారండి? నేను ఆల్మోస్ట్ ఆల్ 1994 నుంచి 1998 వరకు చేశాను. అచ్చా, తర్వాత అండి? తర్వాత మళ్ళీ రంగారెడ్డికి వచ్చాను. రంగారెడ్డిలో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన కొంతకాలం తర్వాత నాకు నవాపేట పోలీస్ స్టేషన్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లాలో. రంగారెడ్డి జిల్లాలో అది రూరల్ ఏరియా. అప్పుడు కొంచెం ఈ నక్సలైట్స్ ప్రభావం కూడా తగ్గింది అప్పటికి. అంటే నవాపేటలో నక్సలైట్స్ ప్రభావం లేకపోయినా బాణామతి విచ్ క్రాఫ్ట్స్ బాగుండేవి, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంది కదండి. ఆ బాణామతిని ఒకరొకరు నమ్మటం, ఈ నాలుకలు కోయటం జరిగేది. అయితే దానికప్పుడు మేమేం చేసామంటే ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. అప్పటి కాలంలో ఆల్ ఇండియా రేడియోలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాం. ఇట్లా నమ్మొద్దు, ఈ మూఢనమ్మకాలు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పారు, దేవుడు ఇచ్చిన ప్రతిరోజు మంచి రోజే మనకి. అది రోజులే మంచి అయినప్పుడు వాళ్ళు చెడ్డ చేస్తారు, వీళ్ళు మంచి చేస్తారని ఎట్ట అనుకుంటాం. అందరం మనుషులమే. అది అపోహలు మాత్రమే, నమ్మకాలు మాత్రమే. ఒకటి నమ్మకాలు నమ్మొద్దు అని. దాంతో పాటు కంప్లీట్గా రూరల్ ఏరియా కాబట్టి విలేజ్లో ప్రతిరోజు అక్కడ తక్కువ పని ఉండేది వాస్తవంగా. అక్కడ నెలకి 10-15 కేసులు మాత్రమే అయ్యాయి. సో ఆ టైంలో మేము ఏం చేసేవాళ్ళమంటే ఆ ఊర్లో విలేజ్కి వెళ్ళి చెప్పాక మాకు చెప్పడం అంటే ఇంట్రెస్ట్ అని. సో కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యేవాడు రైతులతోటి. రైతులు చెప్తుంటే వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఎట్లా చేసుకోవాలి, వాడు వచ్చినా కూడా అప్పుడు కూడా వాళ్ళు చిన్న చిన్న ఇష్యూస్ తోటి వస్తే కూడా వాళ్ళ కేసులు కూడా తొందరపడి చేసేవాడు ఆ కాలంలో. వాళ్ళు తర్వాత పోయిన తర్వాత అరే కేసులు చేయలేదు సారు, కేసులు చేస్తే చాలా ఇబ్బంది పడేవాడు అని అప్పట్లో ఆ కాలంలో. ఈ కాలం అది కుదిరేది కాదు, ఆ కాలంలో నడిచింది అది. ఎవరండి అప్పుడు ఎస్పీ మీకు? అప్పుడు ఎస్పీ రామచంద్ర రాశారండి. అప్పుడు ఆ ఫోన్ కూడా సరిగ్గా వచ్చాయి కదా అప్పటికి. అప్పుడు కూడా ఫోన్లు సరిగ్గా పనిచేసేవి. అప్పుడు మీకు డిఎస్పీ గురుచరణ్ దాసా? గురుచరణ్ దాస్ అండి. వికారాబాద్ ఉండేవారు. వికారాబాద్ ఉండేవారు. సో అట్లా వాళ్ళ అవేర్నెస్ విలేజ్కి వెళ్ళటం, స్కూల్స్కి వెళ్ళటం, ఇంటరాక్ట్ కావటం, టీచర్స్ ఇంటరాక్ట్ కావటం, అట్లా మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్. జానపద కళాకారులు వాళ్ళ ప్రోగ్రామ్ కూడా పెట్టించేవారు కదా. వాళ్ళ ప్రోగ్రామ్స్ పెట్టించడం, దాంతోపాటు మన జ్యుడిషియరీకి సంబంధించిన అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టేవాడు. సో అట్లాగూ ఒక నవపేట గ్రామంలో పెడితే ముందు ఓన్లీ డిస్ట్రిక్ట్ జడ్జి గారు వస్తున్నారు. చాలామంది గ్యాదర్ చూసి ఏందో పొలిటికల్లోకి వచ్చినట్టు వచ్చారు, ఏందా ఎంతమంది వచ్చారని చెప్పి హైకోర్టు జడ్జి గారు కూడా వచ్చారు. వచ్చి ఆయన కూడా అటెండ్ అయ్యి లీగల్ అవేర్నెస్ క్యాంప్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు అప్పట్లో. సార్ నవాపేట తర్వాత? నవాపేట తర్వాత నేను హైతనగర్లో పనిచేశాను. ఇక్కడ దొంగతనాలు బాగుండేవి కదండి అప్పట్లో. డకాయిట్లు ఉండేవి, ఇలా అన్నోన్ మర్డర్స్ ఉండేవి, రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అక్కడ మర్డర్ కంటే కూడా ఒక చీటింగ్ కేసు అనేది చంద్రమౌళి అనేవాడు, ఒక చంద్రమౌళి రెడ్డి అనే ఒక ఉండేవాడు. ఆ రామోజీ ఫిలిం సిటీ దగ్గర కొన్ని 100 ఎకరాలు అంటే కొంద 20 ఎకరాలు అయితే 60 ఎకరాల్లో లేఅవుట్ వేసి డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు. సో ఆ రకంగా పాపం చాలామందిని మోసం చేశాడు అతను. ఆ విషయంలో బాధితులకి అంతా బాసటగా తెలిసి అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉండేవాడు సిపిగా కూడా. వాళ్ళకంతా కూడా ఒక బాధితుల సంఘం లాగబెట్టి వాళ్ళందరిని పిలిపించి ఎవరైతే ఈ చీటింగ్ చేశాడో వాళ్ళతో మాట్లాడి ఎంతో కొంత వాళ్ళకి సార్ ద్వారా ఆ టైంలో వాళ్ళకి పసుమమ్మలది కాదు, అది రామోజీ ఫిలిం పక్కనే ఆనుకొని ఉంటుంది. అబ్దుల్లా పర్మిట్. తర్వాత అండి ఆ తర్వాత నేను గట్కేసర్ వేసాను. గట్కేసర్ చాలా ప్రశాంతమైన ప్రదేశం. అక్కడ కొంతకాలం చేశాను. ఆడంతా అన్నీ ప్రశాంతంగా ఉండే, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కానీ అంత పెద్దగా మర్డర్ అయ్యానే చిన్న చిన్న పెట్టి ఇష్యూస్ కోసం మర్డర్ అయ్యాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు. దొంగతనాలు ఎక్కువ కదండి అక్కడ. అప్పటికి కొంచెం తగ్గుముఖం పట్టినాయి. ఇది 2004 కొద్దిగా తగ్గుముఖం పట్టి నేను అక్కడ కొంతకాలం చేసిన తర్వాత నేను మళ్ళీ సరూర్ నగర్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. సరూర్ నగర్లో కొంతకాలం పనిచేశాను. అక్కడ కూడా ఒక పెద్ద స్కామ్ ఉంది. అది కూడా సూర్య రియల్ ఎస్టేట్స్ అని. వాడు సెంటు భూమి లేకుండా కొన్ని వేల మందికి భూములు అమ్మాడు. సో దాంట్లో కూడా మేము అప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు వీళ్ళందరూ బాధితులందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ ఏర్పడి అందరినీ పిలిపించి మాట్లాడనని చెప్పారు. మేము ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని మాట్లాడితే కనీసం పెళ్లి కంటే ఎక్కువ మంది వచ్చారు దాన్ని. వాడు బాధితులు
సో పాపం బాధేస్తుంది, బాధేసేది బాగానే. కానీ అయితే కేసు రిజిస్టర్ చేసాం మేము. సరూర్ నగర్లో కొన్ని, హయత్ నగర్లో కొన్ని. అంటే అది ఆఫీస్ ఏమో సరూర్ నగర్లో ఉండేది, అతను రిజిస్ట్రేషన్స్ అన్నీ జరిగే కదా హయత్ నగర్లో ఉండేవి. అప్పుడు ఎవరైతే ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యాడని చెప్పి ఎస్ఆర్ఓ ఉంటాడు, రిజిస్ట్రార్ని కూడా అక్యూజ్గా మేము చేసి రిజిస్ట్రార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సార్ మీరు సరూర్ నగర్లో పనిచేసిన టైంలోనే అట్రాక్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఉండేది. అవును, ఆ గ్యాంగ్ కోసం మీరు పడ్డ కష్టం సార్ చెప్పండి. అటెన్షన్ డైవర్షన్ మేము అప్పట్లో స్నాచింగ్ జరిగిందంటే మేమే చేసినట్టు లేచి నుంచున్నాం సీట్లో నుంచి. ఎందుకంటే మాకు ప్రెజర్స్ అట్లా ఉండే, అంటే ఆఫీసర్స్ కూడా వాళ్ళు సదుద్దేశంతో చెప్పేవాళ్ళు, చెడు ఉద్దేశం కాదు. మాకు ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఆ భయానికి మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే ఇమ్మీడియట్గా ఏరియాలోకి వెళ్ళి అన్నీ కూడా టీంలు ఫామ్ చేసి ఎక్కడికక్కడే క్రైమ్ ఎస్ఐ ఒక సైడ్ ఎంతమంది అయితే లా అండ్ ఆర్డర్ ఎస్ఐ అంతమంది లా అండ్ ఆర్డర్స్ ఎటైతే వాళ్ళు విత్డ్రా కావడానికి అవకాశం ఉన్న ప్రతి రూట్ కూడా ముగ్గురు మఫ్టీలు పంపించి వెహికల్ చెకింగ్ చేసి అట్లా పట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అది కాకుండా మీకు అప్పుడు ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు ఉండేవారు. అవును, ఆయన మీరు మీ టీం అంతా కలిపి వెంకటేశ్వర్లు ఇంకొక ఎస్ఐ ఉండేవారు. మీరే ఒక డెమో చేసి ఇచ్చారు, గుర్తుందా? ఆ టైంలో చాలా కార్యక్రమాలు చేసాం, కొన్ని సమయాల్లో బ్లేమ్ కూడా అయ్యాం. సో రకరకాల బట్ అఫ్కోర్స్ తర్వాత అది కాదని ప్రూవ్ అయింది. మీరు అన్నట్టు కొన్ని లైఫ్లో మనకి సంబంధం లేని విషయాలు కూడా. కానీ బ్లేమ్ అనవసరంగా అయ్యారు కదండి, అనిపిస్తుంది. అనవసరం, 100% అనవసరం. నాకు అసలు సంబంధమే లేని విషయం అది. అయ్యాం, బట్ ఐ కేమ్ అవుట్ విత్ క్లీన్ చిట్ అదట్టు డిపార్ట్మెంట్ ద్వారానే. సో ఆఫ్టర్ ఎంక్వైరీ క్లీన్ చిట్ ఇచ్చారు. కరెక్టే, కానీ ఆ రోజు ఆ డ్యామేజ్ మాత్రం మీరు అన్నట్టు ఆ డ్యామేజ్ రికవర్ కావటం. బట్ వన్ థింగ్ ఏంటంటే నాకు ఒక గుడ్డో బ్యాడ్ నాకు తెలియదు, కానీ నాకు డిపార్ట్మెంట్లో మంచి పేరు ఏంటంటే అయ్యో పాపం వాడు అటు చేస్తాడా అనే పేరు అయితే ఉంది. కానీ పబ్లిక్లోకి వచ్చేసరికి లేదంటే మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ చిన్న మా నాన్న ఒక మాట చెప్పారు, దీనికి కరెక్ట్గా చెప్తా. దీనికి నీకు మా నాన్న ఏం చెప్పారంటే, నీకు తెలిసిన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు అన్నాడు. నీకు తెలిసిన వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు, నీ గురించి చెడ్డగా అనుకుంటారా మంచిగా అనుకుంటారా అడిగారు. నా గురించి మనకు తెలిసిన వాళ్ళు అయితే ఊరు చెడ్డగా అనుకోరు నాన్న అన్న. మరి తెలియని వాళ్ళ గురించి నీకు ఎందుకు అన్నాడు ఆయన. ఇప్పుడు మంచి చెడ్డ ప్రతి చోట ఉంటుంది. తెలిసిన వాళ్ళు నువ్వు చెడ్డగా అనుకుంటే నువ్వు తప్పు చేసినట్టు, తెలియని వాళ్ళు చెడ్డగా అనుకుంటే నీకు సంబంధం లేని విషయం. సో దాన్ని నువ్వు రిపేర్ చేయలేవు, అందరూ ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు చెప్పలేవు. మంచి మాట చెప్పారు ఆయన. అందుకని ఆయన అంతకుముందు నేను కొంచెం గిల్టీ ఫీల్ అయ్యండి, అది ఎవడండి అనుకుంటాడు అని. ఆ తర్వాత ఆయన మాట చెప్పిన తర్వాత చాలా ధైర్యంగా ఫీల్ అయ్యాను. నాన్న చెప్పిన తర్వాత ఇంకా మనకి ఇంక తిరిగే ఉంది అంతే కదా. నాన్న అమ్మ చెప్పిన తర్వాత ఓకే. సరూర్ నగర్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? సరూర్ నగర్ తర్వాత నేను కొంతకాలం నిజామాబాద్ ఒక పోస్టింగ్ చేశాను, కోటగిరి పోలీస్ స్టేషన్లో షార్ట్ పీరియడ్. ఆ తర్వాత సుల్తాన్ బజారు, ఆ తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత ప్రమోషన్ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 11 నుంచి 18 పీటీసీలో పనిచేశాను. సార్ కోటగిరిలో ఎలాగుంటుంది క్రైమ్ కల్చర్? అక్కడన్నీ చిన్న అదంతా కూడా సెటిలర్స్ అంతా కూడా ఆంధ్ర నుంచి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు అక్కడ. కోటగిరి అంటే జస్ట్ మనకి బోర్డర్, మన మహారాష్ట్ర బోర్డర్. అక్కడ అన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి. ఈ రైతులకు చిన్న కొట్లాడుకోవడం, చిన్న దొంగతనాలు. ఆ తర్వాత రైస్ అప్పట్లో నేను పోయేసరికి అది లేదు ఆ కల్చర్. అంతకుముందు ఎట్లుండేదంటే ఇప్పుడు మనకు ఆంధ్ర యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ మహారాష్ట్రకి రైస్ని తీసుకుపోయాడు దొంగతనంగా. అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముకునేవాడు. కానీ నేను పోయేటే ఇంకా అది కూడా ఏం లేదు యాక్చువల్గా. ప్రశాంతమైన ఏరియా. నేను పోయేసరికి ప్రశాంతమే, పెద్ద ఇష్యూస్ ఏ ఉండేవి కాదు అక్కడ. కోటగిరి తర్వాత సుల్తాన్ బజార్ షార్ట్, ఈ రెండు కూడా చాలా షార్ట్ పీరియడ్. తర్వాత అండి ఆ తర్వాత ప్రమోషన్, ఆ తర్వాత పీటీసీ ఆల్మోస్ట్ ఆల్ 7 years. పీటీసీలో ఎలాగుంటుందండి మీకు? నేను బాగా ఎంజాయ్ చేసే ప్రదేశం ఏంటంటే ఆ పీటీసీని. ఎందుకంటే నాకు టీచింగ్ కొంచెం ఇంట్రెస్ట్, పైగా నాకు చెప్పాలనే ఆనందం ఎక్కువగా ఉంటుంది నాకు. ఇది పిల్లలకి ఏదైనా ప్రిపేర్ నేను 1 గంట చెప్పాలంటే నేను 2 hours ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మనం చెప్పేది ఇంటాక్ట్గా వాళ్ళకి చేరాలి. అప్పుడే మనల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం వాళ్ళకి బాగా టీచ్ చేయగలగాలి అని మనసులో బాగా అనుకొని ప్రిపేర్ అయ్యి బాగా వెళ్తాం. సార్ అంబర్పేట పీటీసీ అనగానే మంచి పేరు ఉందండి, అంత డౌటే లేదు. కానీ హాస్టల్ విషయంకి వచ్చేసరికి కొంతమంది ఆఫీసర్లు కొల్యూట్ అవుతారనేది వార్త ఉంది. అంటే సో హ్యాపన్స్, నేను కాదని చెప్పను, అవునని చెప్పను. ఎందుకంటే నేను ఐ నెవర్ మెస్ ఇన్ఛార్జ్ కానీ అటువంటి ఇప్పుడు నేను పనిచేయలేదు యాక్చువల్గా. ఉన్నంతకాలంలో కూడా నేను ఓన్లీ మా టైమింగ్స్ ఉంటాయి. మాకు 9 o'clock స్టార్ట్ అవుతాయి,
5 o'clock క్లాసులు జరుగుతాయి. మాకు ఒకరోజు 3 క్లాసులు ఉంటాయి, ఒకరోజు 4 క్లాసులు ఉంటాయి, ఒకరోజు 2 క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులు అటెండ్ అవుతాం, ఉంటాం, ఏమైనా ఉంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం, పీపీటీస్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రెజెంట్ అవి తయారు చేసుకుంటాం నెక్స్ట్ డేకి. అంతవరకు చూసుకుని వచ్చేవాళ్ళం, కానీ అదర్ వే ఉన్న విషయాల్లో పెద్ద ఇన్వాల్వ్ అయ్యాం.